ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తుంది. దాని కష్టాన్ని చూసి తేనెటీగ నువ్వు ఎంతో కష్టపడి పువ్వు దగ్గరికి వెళ్ళి సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకువెళ్ళిపోతాడు, నీకు బాధగా లేదా? అందుకు తేనెటీగ చిన్నగా నవ్వి, తేనె సంపాదించడం ఒక కళ, మనిషి నేను పోగేసిన తేనెను దొంగలించగలడు కానీ నా కళను దొంగలించలేడు కదా, నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అవసరమా అని సమాధానం ఇచ్చిందట. మనకు మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరేమి మాటలన్నా మన టాలెంట్ మన దగ్గరే ఉంటుంది కదా. ఎవరైనా నీ దగ్గరేముందని హేళన చేస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు, సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పు, చేజారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు, చేసే పని వాయిదా చెయ్యనని చెప్పు, అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు, నీలా వెనక్కి లాగే వాళ్ళ మాట అస్సలు పట్టించుకోనని చెప్పు, ఎప్పుడు పక్కోడి పనిలో వేలు పెట్టానని చెప్పు, ఎవడి పని వాడు చేసుకుంటే మంచిదని చెప్పు.